హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాగృతి న్యూస్. తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సరికొత్త ట్రెండ్ని క్రియేట్ చేసిన జరజాజ సాంగ్ ట్యూన్ చేసిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యాదవయ్య గారు. వెల్కమ్ టు జాగృతి న్యూస్ సార్. నమస్తే అండి. హాయ్. మీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, అంటే మీకు అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే థాట్ మీకు ఎందుకు వచ్చింది సార్? ఒకసారి యాక్చువల్లీ ఫస్ట్ నేను 5th క్లాస్ నుండి సాంగ్స్ పాడుతుండేవాడినండి. అప్పటి నుండి మైండ్లో అంటే అక్కడ పాడుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్, అందరి ఎంకరేజ్మెంట్, మీరు చాలా బాగా పాడుతున్నాడు అని ఒక థాట్ అంటే మైండ్లో అలా చుచ్చుకుపోయింది. అదే దాని తర్వాత ఏమైపోయిందంటే అక్కడి నుండి ఎలాగైనా ఇండస్ట్రీలో నేను ఒక్కొక్క మెట్టు ఎదగాలి, కంపల్సరీ ఫస్ట్ సెటిల్ అవ్వాలి, ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ఒక చిన్న ఆకాంక్షతో వెళ్ళాను అక్కడికి. వెళ్ళడం పక్కన పెడితే చాలా కష్టపడ్డానండి. చాలా అంటే అప్పట్లో ఆంధ్రజ్యోతిలో కొత్త నటీనటులు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేయడం, తర్వాత ఆ మూవీలో ఎక్కడైనా అవకాశాలు ఇస్తారని తిరగడం, అలా నేను కొన్ని రోజుల దాకా ఈ స్టడీ మీద ఉన్న సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఈ పాటల మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకోటి ఇలా ఊర్లో పని చేయడానికి వెళ్తున్నప్పుడు నేనే ఓన్గా పిచ్చిగా పాటలు పాడుతుండేవాడిని. ఇలా వెళ్తున్న తర్వాత 2000లో నేను ఫస్ట్ చిన్నప్పుడు అనేవాళ్ళు ఎవరన్నా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారు, ఎప్పటికైనా మీరు మంచి పెద్ద సింగర్ అవుతారని ఇలా ఎవరన్నా? యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ అనేది లేదు, ఒక సింగరా లేదా ఒక లిరిక్ రైటర్ అవ్వాలని ఫస్ట్ థాట్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనేది మధ్యలో వచ్చింది. దాని తర్వాత కొన్ని రోజులు ఇలా పాటలు పాడుతుండేవాడిని. అప్పుడు జానపద గీతాలు ఇలాంటి పాడేవాడిని, బాగా పాడుతున్నాను. చిన్న చిన్న పల్లెటూరులో ఎలా ఉంటుందంటే ఈ చిన్న ఇవి ఉంటాయి కదా ప్రోగ్రామ్, స్కూల్లో ప్రోగ్రాంలు పెట్టడం, చిన్న చిన్న స్టిల్స్ ఇవ్వడం, అలాంటివి చేస్తున్నప్పుడు అవి ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయిపోయి ఇంకా ప్రిపేర్డ్గా ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ అవ్వాలని నా మైండ్లో అనుకున్న తర్వాత 2000లో నేను ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళానండి. చాలా అంటే అక్కడికి వెళ్ళి ఒక ఆఫీస్ బాయ్గా పనిచేశాను. సినిమా ఆఫీస్ డబ్బులు ఇచ్చి ఆఫీస్ బాయ్గా పనిచేశాను. వాళ్ళు డబ్బులు తీసుకునే అవకాశం ఇస్తానని, మీకు ఎలాగైనా అవకాశం ఇస్తానని అప్పట్లో 2000లో 2500 3000 దాకా ఇచ్చారు. ఫుడ్ మొత్తం మా వాళ్ళని చూసుకున్నట్టుగా అప్పుడు టైం మా అమ్మ పంపించి ఇడికి ఏదో పిచ్చిందని ఇంట్రెస్ట్ ఉండేది బాగా. తర్వాత 2000లో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అక్కడ ఉండేసి, అప్పుడులో టెలిఫోన్లు ఉండేవి కాదు, అప్పుడు ఫోన్లు మాట్లాడడం అవి కూడా అవైలబుల్, ఫోన్లు లేవు బేసిక్గా. స్టడీ ఇప్పుడు ఎస్టీడీ బూత్ ఉందంటే ఊర్లో ఎస్టీడీ బూత్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ టైంలో చాలా వెళ్ళిపోతే మళ్ళీ రావడం ఇబ్బంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే అక్కడ ఎలా ఉన్నానని వీళ్ళకి తెలియదు, నేను అక్కడ ఎలా ఉంటున్నాను వాళ్ళకి తెలియదు. కానీ చాలా బాధలు పడ్డాను. 1 వీక్ పొద్దున్న దాకా ఆఫీస్లో పని మొత్తం చేసేసుకొని మళ్ళీ నేను పంజాగుట్టలో ఉంటాను కాబట్టి ఫిలిం నగర్ బస్ ఎక్కేసి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవాడిని. ఇలా ఆఫీసులో చుట్టూ తిరిగి ఎవ్వరు కనీసం ఒక అనువంత అవకాశాలు కూడా కనీసం మాట్లాడడానికి కూడా టైం ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకోటి నా వెనక బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదండి. మా నాన్న అన్ఎడ్యుకేటెడ్, మమ్మీ అందరు ఫార్మర్స్ కాబట్టి మా ఇంట్లో నేనే పెద్దోడిని. ఇంకొకటి మా ఫ్యామిలీలో అంతగా అంటే వీటి మీద ఇండస్ట్రీలో వెళ్ళాలనే థాట్ ఎవరికి లేదు. అంటే పూర్ ఫ్యామిలీ కదా. ఆ టైంలో నేనేం చేయాలనేది ఎవ్రీ మినిట్. తర్వాత ఏమైపోయింది, కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ క్లోజ్ చేసేసారు వాళ్ళు. అంటే అంత ఫ్రాడ్ చేసేసాను. క్లోజ్ చేసేసిన తర్వాత దొంగ ట్రైన్కి వెళ్ళేవాడిని నేను. కొన్ని రోజులు, వారాలు, 2 వారాలు ఇలా ఒక వారం దాకా ఇలా ట్రైన్లో పండుకొని, ప్లాట్ఫామ్ మీద పండుకొని అవకాశాల కోసం తిరిగేవాడిని. చాలాసార్లు క్యాన్సర్ హాస్పిటల్ ముందు పండుకునేవాడిని, అపార్ట్మెంట్ అంటే అక్కడ మధ్యలో డివైడెడ్ నేను ఎప్పుడు చూస్తుంటాను, అక్కడ పండుకునేవాడిని. తర్వాత నేను ఎక్కువ ప్రియారిటీ ఏంటంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇలా చైర్ మీద ఇలా వణుక్కోవాలి. అంటే ప్రయాణికులు విచక్షణ అంటే అక్కడ రెస్ట్ తీసుకునే పెద్ద హాల్ ఉంటుంది అనమాట. 12 అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేవాళ్ళండి. వచ్చేసి ప్లాట్ఫామ్ టికెట్ ఉంటే ఆ తర్వాత నిద్ర లేకుండా అటంతా ఏరియా అంతా తిరిగేసేసి మళ్ళీ పొద్దున లేవగానే మళ్ళీ అదే 47 బస్ ఎక్కడం, ఫిలిం నగర్ వెళ్ళడం. అలా చాలా రోజులు కష్టపడ్డాను. ఎవరు అవకాశాలు లేవు, అందరూ ఫ్రాడ్. ఫస్ట్ ఇండస్ట్రీలో
ఇండస్ట్రీలో ఎదగాలంటే ఫస్ట్ ఎవరు మనకు అవకాశాలు ఇవ్వరండి. బేసికల్లీ ఎంత టాలెంట్ ఉండదు, నాకన్నా ఎక్కువ టాలెంటెడ్ ఉంటాడు. కానీ మనకంటూ మన ప్లాట్ఫామ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక టీం, ఒక టీంని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ టీం ద్వారానే, ఆ టీంతోనే మనం ఎక్స్పోర్ట్. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, అప్పుడు సోషల్ మీడియా లేదు. మనం కనీసం చిన్న వాళ్ళు షేడ్ ఆర్టిస్ట్ని చూసినా కానీ అప్పుడు ఎంతో ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ టైం అలా మోటివేషన్ అయిపోయింది. చాలా కష్టపడ్డాను. అలా తర్వాత కొన్ని సినిమాలకి పాటలు ఇలా రాసి ఇచ్చేసేవాడిని. చాలా హిట్ అయినాయి ఆ పాటలు కూడా, కానీ పేరు లేదు. పేరు ఎందుకు లేదంటే టెస్ట్ లిరిక్స్ రాసేది మీరు, కానీ పేరు వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. చాలా సినిమాలు ప్రతిఫలం వాళ్ళది. తర్వాత ఇప్పుడు చెప్పుకోవాలంటే మూవీ పెద్దయి, ఇప్పుడు బేసికల్లీ నీ పేరు లేదని అంటాడు. చాలా పెద్ద పెద్ద పాటలు హిట్ అయిపోయినాయి, కానీ ఆ పాటలు నేను రాశానని నేను చెప్పుకునేవాడిని. కానీ నువ్వు రాసావంటే అక్కడ పురుపేమిందని అని ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. అంటే చాలా పాటలు ఉన్నాయి, అవి చెప్పడం అనేది కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు ప్రూఫ్లు అనేది పక్కన పెడితే ఇప్పుడు మీ గొప్పలు మీరు చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు నేనున్నాను అండి, నేనున్నాను. ఇప్పుడు నేను ఎలా అంటే ఎట్ ద టైం ఇప్పటికీ నా దగ్గర 1000 సాంగ్స్ ఉంటాయి. నేను బాగా ట్యూన్లు చేయగలుగుతాను, రాసేస్తాను. నేనే లిరిక్స్ రాసేవాడిని. కొన్ని రోజులు లిరిక్స్ రాసిన తర్వాత ఏమైపోయిందంటే లిరిక్స్ ట్యూన్ రెండు కంబైనింగ్ చేసి చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేసేవాడిని. దాన్ని డిటోగా వాళ్ళు కొట్టేసేవాళ్ళు, దాన్ని క్లారిటీగా మ్యూజిక్ కొట్టేవాళ్ళు కాదు. బాగా మంచి ట్యూన్లు ఇచ్చాను. ఇలా చాలా సినిమాలు చేశాం. అదంతా నా మిత్రులకు, నాతో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. అదంతా చెప్పుకోవాలి అవసరం లేదు. గతం పాస్ట్ ఈజ్ పాస్ట్. ఎప్పుడు నేను నమ్మే నినాదం ఒకటేనండి. ఏంటంటే ఎస్టర్డే ఈజ్ వేస్ట్ పేపర్, టుడే ఈజ్ న్యూస్ పేపర్, టుమారో ఈజ్ క్వశ్చన్ పేపర్. లైఫ్ అన్నది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఎస్టర్డే పాస్ట్ ఈజ్ పాస్ట్. అప్పుడులో చాలా కష్టపడ్డాం. ఆ కష్టాలతోనూ వాళ్ళు ఆడుకున్న ఆటలతో చాలా ఆడుకున్నాడండి. నీకు ఒక విషయం చెప్పాలి. ఒక సిచ్యువేషన్లో 12ంటికి నాకు మందు బాటిల్, అంటే బార్ షాప్కి వెళ్ళి మందు తీసుకురా, అక్కడ బ్లాక్కి మందు ఇస్తారని ఒక అతను ఉండేవాడు, ప్రొడ్యూసరు. అంటే పేర్లు మీరు చెప్పదలుచు? అంటే అతను ఉన్నాడు, అడవిరెడ్డి అని ఉన్నాడులే ఒక అతను. సరే, అతను ఏం చేసేవాడంటే ఇలా నన్ను ఆఫీస్ బాయ్గా పని చేసుకున్న తర్వాత 5th ఫ్లోర్ అంతస్తుంది. అన్నం తినేవాడిని బాగా చిన్న పిల్లోని ఉండేవాడిని. అప్పుడు బాగా టార్చర్ అన్నమాట. ఆ సిచ్యువేషన్ ఏమైందంటే అలసిపోయి బాటిల్ కవర్ కింద పోయి పలిగిపోయింది. ఆడెంత అంటే వీడు చిన్నోడు, వీడు వెళ్ళలేడు, ఇంత పెద్దగా ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి. ఐ నో, బట్ వాళ్ళు ఏమనుకుంటారు మీరు కండోమ్ బ్యాగ్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఇక అన్ని ఆ టైంలో అన్ని వాళ్ళ అమ్మాయిలు వస్తుంటారు, అన్ని చేస్తుంటారు. ఇండస్ట్రీలు అనేవి అలాంటి వస్తువులు కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని వచ్చిన అతని చేత చేపించడం అనేది, అంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటేనండి, నేనే కాదు, ఈవెంట్ ఈ రోజులో ఉన్న టాప్ అండ్ మోస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఉన్నారండి. వాళ్ళ డాడీకి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈరోజు ఆయన ఏం చేసినా నడుస్తుంది. తమన్ ఉన్నాడు, వాళ్ళ మమ్మీకి బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఏఆర్ రెహమాన్ ఉన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే బ్యాక్గ్రౌండ్ ఉందండి. నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. ఫస్ట్ నాకు మ్యూజిక్ ఎక్కడ నేర్చుకోలేదు, అసిస్టెంట్గా కూడా పని చేయలేదు. ఏదో చేయాలి. చక్రవర్తి అని ఎగ్జాంపుల్ నేను అనుకోవాలి. చక్రవర్తికి కనీసం ఏం రాదు, కానీ ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగింది ఇండస్ట్రీలో. మనం ఉన్నంత వరకు 10 సినిమాలు చేసినా సరే నాకు ఎప్పుడు ఒకే కోరిక ఉంటుందండి. అంటే ఎందుకు అనుకున్నా అంటే నాది ఎంఏ, బీడీ, ఎంబీఏ, ఎంఈడీ అండి. ఒకప్పుడు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఈరోజు వాళ్ళు రెస్పెక్టబుల్గా, అంటే నమస్తే జాదవ్ గారు, బాగున్నారా, సూపర్, మీ సాంగ్ చాలా బాగుంటాయి అని వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అమ్మ మనం అంటే ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాం అనమాట. మనలో చేంజెస్ ఉంది, అంటే మనం అనుకున్న గోల్కి ఒక మెట్టు రీచ్ అవుతున్నాం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదే అంటే మనం ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే తెచ్చుకోవాలంటారు. మీకు అది జరిగింది. అదే అంటే మిమ్మల్ని ఎవరైతే బయటికి గెంటేశారో, అంటే వాళ్ళ డ్యూటీ అనుకోండి, వాళ్ళు బయటికి గెంటేశారు, వాళ్ళే మీకు సెల్యూట్ కొడుతున్నారంటే అది నిజంగా మనం ఎన్ని కోట్లు పెట్టి తెచ్చుకున్నా కానీ ఆనందం నిజంగా రాదు. అయితే ఇప్పుడు మన వ్యూవర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, జాదవ్ గారు ఇప్పుడు వచ్చిన కొత్త సినిమా మన ప్రముఖ డైరెక్టర్ తమన్ గారు చేసినవి అన్నీ కాపీ అండి, ట్యూన్స్ అండి, అన్ని కాపీ ట్యూన్స్ పెడుతున్నారు. మీరు మీ కామెంట్ ఏంటి దాని మీద? అంటే వాళ్ళు కాపీ చేస్తున్నారు అక్కడిక్కడ అని కూడా మనం సోషల్ మీడియాలో కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను ఒక సింప్లిసిటీ, అంటే వాళ్ళు
ఏమండి ఒక స్టేజ్ ఆఫ్ ఏజ్ ఉండేది అనమాట. ఇప్పుడు తమన్నాన్ని కాఫీ ట్యూన్లు ఇస్తున్నారు అనేది అది చెప్పినా చెప్పినా మనకన్నా జనాలకి ఆటోమేటిక్గా అర్థం 100%. ఆయనే ఒప్పుకున్నాడు. ఒక సినిమాలో నేను కొట్టేదంట కాపీ అనేది ఒక పాటలో కూడా తనకు తానే చెప్పుకున్నాడు. తమన్ కానీ దేవిశ్రీ ప్రసాద్ కానీ ఉన్న ట్యూన్లే కొడతాడు, కానీ జనాలకి రీచ్ అయిపోయినాయి. అప్పుడు నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఒక పాట చేయమంటే 100 చేస్తాను, 200 చేస్తాను, 10 చేస్తాను, 20 చేస్తాను. నాకు నచ్చేదాకా, ప్రొడ్యూసర్కి నచ్చేదాకా, అంటే ఎంతసేపు చేయమన్నా చేసి ఇవ్వగల సత్తా ఉంది నాలో, నేను అనుకుంటున్నాను. అంటే ద డిఫరెంట్ మీరు వింటున్నారు. ఇప్పుడు నేను చాలా సాంగ్స్ చేశాను. ఫస్ట్ పాట జరజా బ్లాక్ బాస్టర్ హిట్. దాని తర్వాత నేను ఖమ్మం మీద ఒక సాంగ్ చేశాను, అది బ్లాక్ బాస్టర్. దాని తర్వాత రాహుల్ సిప్లీ గేమ్స్తో చేశాను, అది హిట్టే. తర్వాత రేవంత్తో ఒకటి చేశాను, అది హిట్టే. రీసెంట్లీగా ఇప్పుడు అభినయ్ అని శ్రీ చైతన్య క్రియేషన్ పతాకంపై ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో మొన్న రీసెంట్లీ ఒక 10-15 days బ్యాక్ సిద్ శ్రీరామ్ పాడారు పాట, అది బ్లాక్ బాస్టర్ హిట్. అది కూడా అంటే అది విన్న తర్వాత చెప్తారు జనాలు, అరే ఆ సిద్ శ్రీరామ్ మీరు అనుకుంటున్నారు. ఆల్రెడీ సిద్ శ్రీరామే చెప్పిండు హిట్టింగ్ అంతే, అసలు అనేసిండు ఆయన బ్లాక్ బాస్టర్ అంతే. సాంగ్ ఆయనకున్న ఫేమ్ కాదు, అది మీరు రాసిన లిరిక్స్ కి ఆయన ఏమన్నారంటే, అది ఇప్పుడు ఒకటండి, సిద్ శ్రీరామ్ రాసిన ప్రతి పాట హిట్ అవుతుంది అన్నది 90% హిట్ అవ్వచ్చు. అంటే ఫేమ్ అంటే ఆయన ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది, అది అవుతుంది కాబట్టి అలానే కాదు. కానీ ట్యూన్ అంటే ట్యూన్ క్రియేటివిటీ, దానికి మంచి లిరిక్స్ లక్ష్మణ్ గంగా గారు రాశారు. చాలా బాగా, అంటే చాలా బాగా వచ్చింది పాట, ఒక రేంజ్లో వచ్చింది అది. అందుకే అనుకుంటున్నాం మంచి ట్యూన్లు ఇస్తాం. కాపీ ట్యూన్ అనేది నేను చెప్పవలసిన అవసరం లేదు, ఇంకా వాళ్ళు ఎన్ని రోజులను కొడతారండి. కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వాళ్ళే కొట్టుకుంటున్నాడు. ఇక జనాలకు తెలిసినా కూడా వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి. మళ్ళీ ఇస్తే బాగా చేస్తాం కదా, ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు కొత్తగా జెన్యూన్ క్రియేటివిటీ కొత్తగా ఉంటేనే నేను కూడా కొన్ని రోజుల తర్వాత కాపీ కొడతాను. మరి కొట్టనని అనుకుంటున్నా, ఏమో సంబడి చెప్పలే ఇన్ని లక్షల పాటలు కాపీ ఇప్పుడు ఎన్నెన్ని కొట్టగలుగుతా. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు నుండో దేవి సినిమా నుండి కొడుతూనే ఉన్నారు పాప, ఎన్నెన్ని కొడతారు. ఆఫర్స్ వస్తున్నాయి, వద్దని చెప్పలేడు, ఉన్నదే కొట్టుకొని మిక్సింగ్ చేసుకున్నారు, మళ్ళీ ఆ దగ్గర వస్తున్నాయి, ఎక్కడ చేయాలి. అది తప్పనిసరి సిచ్యువేషన్లో చేయవలసిన. అయితే మనకు కామెంట్ వచ్చిందండి, ఏంటంటే కాపీలు కొడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కాపీలు కొడుతున్నారు అని అంటున్నారు. మీకు అంటే చెప్తున్నా, అక్కడ ఉన్న చదువుతున్నాను, మీకు దమ్ముంటే ఒక లిరిక్స్ ఇస్తాము, దాన్ని డిఫరెంట్ వేరియేషన్స్లో ఎన్ని ట్యూన్స్ చేయగలరు, మీ దగ్గర అంత దమ్ముందా? ఇప్పుడు మీరు వచ్చి ఇట్లా చెప్తున్నారు వాళ్ళ మీద, మీకు అంత సీన్ ఉందా అని అడుగుతున్నారు. అక్కడ అడిగిన ప్రశ్న మీరు అడుగుతున్నారు. ఏమండి, అది ఇప్పుడు సిచ్యువేషన్, ఒక లిరిక్స్ని బేస్ చేసుకొని ట్యూన్ చేయవచ్చు సిచ్యువేషన్. కొన్ని లిరిక్స్, ఇప్పుడు లిరిక్స్ అనేది ఒక వ్యూలో రాయగలుగుతాం, ట్యూన్ అనేది కూడా ఒక వ్యూలో చేయగలుగుతాం. ఒక పాట రాసేటప్పుడు దానికి పల్లవి, అనుపల్లవి, చరణాలు, అనుచరణాలు కొన్ని ఉంటాయి, శృతిలు, దానికి ఒక టెంపో, దానికి ఒక స్కేల్, అవన్నీ ఉంటాయి. దాన్ని ఫాలో అయిపోయి మనం ఒక పాట చేయగలుగుతాం. ఇప్పుడు ఏదో డప్పు కొట్టిద్దాము, ఏదో టనక్క డన్ డన్ టనక్క కొట్టేస్తున్నాం అనుకో, అది పాట అయితే ఎట్లా అవుతుందండి. ఒక పాట చేసేటప్పుడు దాని వేరియేషన్ మార్చాలన్నమాట. బీట్ కానీ దాని స్టెప్ బై స్టెప్ మార్చుతూ వినడానికి వినసొంపుగా అనిపించేలా చేయాలి. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ఉన్నారు, ఒక ట్యూన్ కంపోజ్ చేస్తారు, ఇది నచ్చలేదు ప్రొడ్యూసర్ అని చెప్తే ఇంకో ట్యూన్ కంపోజ్ చేస్తారు, అది నచ్చలేదు ఇంకో ట్యూన్, అలా మీరు డిఫరెంట్ వేరియేషన్స్లో ఎన్నైనా చేయగలుగుతాం. అది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లిరిక్స్ మీకు ఇచ్చేస్తాం, మీరు దాని మీద ఎన్ని ట్యూన్స్ కంపోజ్ చేయగలుగుతారు. మళ్ళీ ఒకదానికి ఒకటి లింక్ ఆఫ్ ఉండదు, కాపీ ఉండదు. కాపీ ఉంటే నేనే చేయను ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ ఉండే కాపీ ఎక్కువ ట్యూన్స్ ఒక సాంగ్ మీద మీరు చేయగలరు, చేస్తాను. ఇప్పుడు రీసెంట్లీ చెప్తున్నా, ఒక పాట కోసం 250 ట్యూన్లు ఇచ్చాను ఆయనకి. అందులో ఒక ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. మా ప్రొడ్యూసర్ ఏమన్నారంటే, అంటే డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆయన ఏమన్నారంటే, ఆర్పి సార్ యువర్ వెరీ గుడ్ అంటే పంపిస్తూనే ఉండేవాడిని అనమాట. ఈ ట్యూన్ ఓకేనా, ఈ ట్యూన్ ఓకేనా, ఈ ట్యూన్ ఓకేనా, ఇంకా 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 పంపించేవాడిని. అందులో ఆయన సెలెక్ట్ చేసుకోవడానికి కన్ఫ్యూజ్లో ఉండేవాళ్ళు. కానీ ఇంకో ఫ్రెండ్కి పంపిస్తే మేము ఏది సెలెక్ట్ చేసుకోవాలో వాళ్ళే కన్ఫ్యూజ్లో ఉన్నారు, అన్ని పంపించేస్తాం. అంటే ఇప్పుడు పంపిస్తాం, డిఫరెంట్గా చేయాలి, డిఫరెంట్గా చేస్తా. నాకు అవకాశం అంటే ఒక మంచి కొన్ని రోజులండి. ఇప్పుడు ఈ పాట వస్తే జనాలకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. 110% చేస్తాను న్యాయం. అది జెన్యూన్ ట్యూన్తోనే వెళ్తా, కాపీ ట్యూన్లో అస్సలు తీసుకోను. ఓకే.
రాహుల్ సిప్లిగన్స్తో మీరు ఒక సాంగ్ పాడారు. చేశాను. రాహుల్ సిప్లిగన్స్తో మీకు మంచి అనుభవం అని చెప్పారు, అనుబంధం ఇట్లా మన ఫ్రెండ్స్ అని. అసలు రాహుల్ సిప్లిగన్స్ అంటే ఆయన బిహేవియర్ అంటే ఎప్పుడు ఆయన ఫేమ్ అయ్యాడు బాగా, అంటే మీతో రిలేషన్ ఎలా ఉండేది, అసలు వ్యక్తిగతంగా ఎలా ఉండేవాడు? రాహుల్ సిప్లిగంజ్ వినయ్ అన్నని నా సౌండ్ ఇంజనీర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి ఆయన మిక్సింగ్ కోసం వచ్చేవాళ్ళు అనమాట. ఆయన అన్ని సాంగ్లు మిక్సింగ్ చేయడానికి స్టూడియోలో వినయ్ అన్న దగ్గరికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు మనకు పరిచయం ఆయన. అంటే రాహుల్ తెలుసా నీకు రాహుల్ అన్నప్పుడు ఒకరోజు మీట్లో కూర్చున్నాం. తెలుసా నేను మ్యూజిక్ డైరెక్టర్, హాయ్ భయ్యా, హాయ్ హౌ ఆర్ యు. ఇప్పుడు చాలా చెప్పినమాట. నేను ఒక పూర్బాయ్ సాంగ్ చేశాను, విన్నారా మీరంటే లేదు భయ్యా అన్నాను. నాకు పూర్బాయ్ సాంగ్ తెలియదు ఫస్ట్. దాని తర్వాత మంగమ్మ సాంగ్ చేసిన ఆయన. మంగమ్మ సాంగ్ చాలా బాగా హిట్ అయింది. పూర్బాయ్ కూడా పూర్బాయ్ ముందు చేసిండు, దాని తర్వాత మంగమ్మ చేస్తే మంగమ్మ బ్లాక్ బస్టర్ ఇది హిట్ అయింది, చాలా చేసినాడు. అంటే సూపర్ ఆల్బమ్ చేసుకున్నాను. చాలా కష్టపడ్డాడు పాప అతను. చాలా గుడ్ ఫ్రెండ్, గుడ్ సజెషన్, మంచి వ్యక్తి. ఎప్పుడు కలుస్తాం, హాయ్ భయ్యా బాగున్నావు, హాయ్ హౌ ఆర్ యు, ఎలా ఉన్నాడు అంతే. ఎప్పుడైనా ఫోన్ చేస్తే కాంటాక్ట్లో హాయ్ భయ్యా ఎలా ఉన్నావు, బాగున్నావు. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్లో నేను కూడా చాలా ఓట్లు వేయించాను. ఈవెంట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మోర్ దెన్ సపోర్టెడ్ రాహుల్ సిప్లిగంజ్కి. ఎందుకంటే కష్టపడ్డారండి, తన కళని తను నమ్ముకున్నాడు కాబట్టి ఎవరి గోల్. చెప్పాను కంగ్రాచులేషన్ హాయ్ అంటే. ఇప్పుడు ఏంటంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను నాలాగా చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు తనకి. ఇప్పుడు నేను కూడా హాయ్ అంటే హాయ్ అంటాను. ఇప్పుడు నాకు చమక్ చంద్ర నా ఫ్రెండే, ధనరాజ్ అన్న ఫ్రెండ్. కానీ తర్వాత వచ్చేస్తే మన ఈయన రాహుల్ సిప్లిగంజ్, దీపు, ఇలా అందరూ చాలామంది ఉంటారు బట్ రిలేషన్షిప్. తర్వాత ఆర్పి పట్నాయక్ వాళ్ళ తమ్ముడు మౌలి అని, ఇలా ఇండస్ట్రీలో అన్ని పరిచయాలు ఉన్నాయి ఆల్మోస్ట్. అలా రన్ ఆఫ్ సుధీర్ కూడా ఫ్రెండే. ఒక సినిమా ఈ జరజా సినిమాకి అతనే చేద్దామని ఒక చిన్న అనుకున్నప్పుడు ఒక స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కోసం వెళ్ళాము. అవి సిచ్యువేషన్ కొన్ని వల్ల బడ్జెట్ని సహకరించకప్పుడు సుధీర్ కూడా సపరేట్. చాలామంది ఉన్నారు ఇండస్ట్రీ చేయాలని ఒకసారి స్టోరీ కోసం వెళ్ళాము. చాలా మణికొండ వెళ్ళిన తర్వాత వేణు కూడా సేమ్ ప్లాట్లో ఉండేవాళ్ళు. బాగానే అంతే బాగా ఎలాగానే జ్యూస్ మూసి చేయడం అంతా. అంటే బడ్జెట్ సహకరించలేదు. రెమ్యునేషన్ అంటే బడ్జెట్ ఒకటి ఎఫెక్ట్ అయింది అంతే. చాలా సినిమాలు అండి అనుకుంటాం, చాలా కొన్ని ఆగిపోతాయి, కొన్ని రన్ అవుతుంటాయి. జీవితం అంతే కదా, ఎదిగినంతవరకు. జనాలే దేవుళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఈరోజు రాంప్రసాద్ జరజా పాట నచ్చింది కాబట్టి 100 సార్లు 1,00,000 సార్లు అయినా విని చెప్తున్నారు పాపం వాళ్ళ పేరు. కాబట్టి జనాలే దేవుళ్ళు. ఇప్పుడు మీ సాంగ్ ఇంత హిట్ అయింది జరజా సాంగ్, ఎవరన్నా మా సినిమాలో పెట్టుకుంటామని చాలామంది అడిగాడండి, పెద్ద హీరోలు కూడా అడిగాడు. బట్ వాళ్ళు ఎలా అడిగారంటే సాంగ్ ఒకటి ఇవ్వండి, నేను మూవీ మొత్తాన్ని అడిగాను. బట్ ఒక సాంగ్ మాత్రం ఇస్తారంటే కొంటానన్నది. కొంచెం నేమ్ ఉన్నవాళ్ళు, స్టార్స్ ఉన్నవాళ్ళు, కొంతమంది. ఇప్పుడు సిచ్యువేషన్ ఒకళ్ళు అడిగాడు, నాని మూవీ అని కూడా అనుకున్నాడు. కొన్ని ఉంటాయి ఇలాంటివి ఉండే కొన్ని. అంటే పెద్ద సినిమాలు అడిగారు చాలామంది. ఇప్పుడు నా కామెంట్ బాక్స్లో కూడా ఏమంటారు తెలుసా, జరజా పాట కేను సుధీర్ రష్మికి ఇద్దరికి నేను డి షోలో చూడాలి, పాట చాలా బాగుందని అనడం. జరజా పాటకి మంచి క్రేజేషన్ వచ్చింది. చాలామంది అడుగుతుంటారు. బడ్జెట్ ఇంకొకటి ఏంటంటే మన సినిమా మొత్తం ఇస్తాం, పాటలు అమ్ముకోవడానికి మనకు అది కదా. మన దగ్గర ఏంటంటే మనం ప్రూఫ్ చేయించుకోవడానికి ఒక ఆయుధాన్ని తయారు చేసేసాం. ఒక ఆయుధం ఒక వస్తువుని తయారు చేసినప్పుడు మళ్ళీ అలాంటి వస్తువులు నెంబర్ ఆఫ్ చేయగలుగుతాం కదా. ఈ ప్రోడక్ట్ అంటే ఇది ఒకటే ప్రోడక్ట్, ఇది ఒకటే తయారు చేసాం, ఇంకొకటి చేయలేం, దీనిలాగా డిటోడ్గా ఇంకోటి చేయలేము అనేది ఉండదు కదా. కాబట్టి నేను చాలా చేయగలుగుతాను. బట్ చూద్దాం నెక్స్ట్ అనేది, చూద్దాం ఏం లేదు. ఒకటేనండి నేను నమ్మే నినాదం ఏంటంటే, నేను నా టాలెంట్
నా అవసరం వాళ్ళకి కావాలంటే 110% నేను చేస్తాను. రాంప్రసాద్ మ్యూజిక్ ఆ సినిమాకి అవసరం లేనప్పుడు నేను చేయడం వేస్ట్ కదా. మరి నా కోసం ఎందుకు పెడతారు? లక్షలు ఖర్చు పెడుతున్నాడు, కోట్లకు వెళ్తున్నాయి బడ్జెట్లు, ఈ రోజులు అన్ని డబ్బులు. కాబట్టి అవన్నీ అక్కడి దాకా వెళ్ళాలంటే మోర్ వాళ్ళకి మనకు నచ్చి మన టాలెంట్ని చూస్తారు. ఇప్పుడు శ్రీరామ్తో మీరు 2 సాంగ్స్ చేశారు కదా, 2 సాంగ్స్ పాటించారు. ఒక సాంగ్ అయిపోయిందండి, ఇంకోటి కూడా ప్లాన్లో ఉంది. ఒకటి శంకర్ మహాదేవన్తో కూడా అనుకుంటున్నాను, శ్రేయా ఘోషాల్తో ఒకటి ఉంది, తర్వాత విజయప్రకాష్తో ఒకటి ఉంది, అనురాగ్ కులకర్ణితో ఒకటి ఉంది. ఇలా అనుకుంటున్నాను. అంటే శ్రీరామ్తో అంటే మీ జర్నీ ఎలా ఉండేది అసలు? సిద్ శ్రీరామ్ కోసం 3 months వెయిటింగ్ ఫర్ దట్. ఓకే. డేట్లు ఇవ్వలేదు. కొన్ని సినిమాలు బుర్రకథ సినిమాలో పాడిద్దాం అనుకున్నారంట, ఆయన పాడలేదంట. అంటే సాయి కార్తిక్ గారు కూడా మన ఫ్రెండే, అంటే తెలుసు, ఆయన మన పాట పాడలేదని అన్నాడు. కొంచెం అంటే ట్యూన్ నచ్చి మంచిగా ఉంటేనే పాడతారు ఆయన. ఒక బ్రాండ్ మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. ట్యూన్ నచ్చింది ఆయన. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మణిరత్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చేస్తున్నారు. మన రీసెంట్గా కలిసినప్పుడు అదే చెప్పిండు, రియల్లీ ఇంకో 10-15 daysలో మూవ్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పాడు ఆయన. ఓకే ఆయన గారు, ఇప్పుడు మనల్ని అంటే మీరు పాట పాడితే వినాలంటే ఫ్యాన్స్ బాగా వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. మీ నోటి నుంచి ఒకసారి మీ హిట్ అయిన సాంగ్ ఒకసారి. అంటే నాకు ఇష్టమైన పాటలు చాలా ఉన్నాయి, బట్ ఈ జరజా పాట విందాం కూడా. జరజా 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 పేదవంచు రాసలేక దూరాన్ని ఊపలేక నిన్ను కోరుతుంది కోక భారాన్ని మోయలేక తుమ్మెద బంధాలు కలిపేయనా మన్మద బాణాలు వేసేయవా అంటూ శబ్దాలేలా అంటూ నిశ్శబ్దాల గోల అదే నీలో అదే నాలో జరం జా జరం జా జరం జా జరం జా జరం జా జరం జా. ఓకే, సూపర్ అండి. చాలా వింటుంటే మనల్ని మనం మర్చిపోయినట్లు లిరిక్స్ అనేది పక్కన పెడితే కానీ ఆ పాట వింటుంటే కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. నియర్లీ 4 million క్రాస్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఉన్న ఈక్వల్ ఇప్పుడు ఏదైతే సినిమాలు వస్తున్నాయో ఆ ట్రెండ్ని క్రాస్ చేసి మరి అంత జనం ఆదరించారంటే నిజంగా నాకే ఇప్పుడు వింటుంటే అసలు లైవ్లో నాకు ఎలా అనిపించింది అనమాట. నిజంగా సూపర్ అండి, చాలా బాగుంది. దీనికంటే బాగా సాంగ్ నెక్స్ట్ ఇది కూడా దీనికంటే 110% ఇప్పుడు వచ్చే సాంగ్ సిద్ శ్రీరామ్ సాంగ్ అంతా బాగుంటుంది. అది పక్కా హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇంకోటి 6 and 6 ఈ సినిమాలో 6 పాటలు హిట్. ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది బ్లాక్ బస్టర్ హిట్. ఒకటి శ్రేయా ఘోషాల్తో పాట అనుకున్నా, అది హిట్. దాని తర్వాత ఇది హిట్, సిద్ధి పాట హిట్ అనుకుంటున్నాం కాదు, విన్న తర్వాత పెద్దోళ్ళు అన్న మాటలు, చాలా పెద్దోళ్ళు వ్యక్తులు అన్నమాట. ఒక అతను పెద్ద ప్రొడ్యూసర్ కూడా అన్నారు అన్నమాట. పాట సూపర్ హిట్, బాగుందని. అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మీరు కలిసారండి? ఇప్పుడు కలిశాను, వెళ్తున్నాం. బట్ ఫ్యూ ఆఫ్ డేస్, ఫ్యూ ఆఫ్ మంత్స్లో, ఫ్యూ ఆఫ్ ఇయర్స్ అంటే కొన్ని సంవత్సరాలని చెప్పుకోలేం, ఫ్యూ ఆఫ్ మంత్స్ కొన్ని నెలల్లో మాత్రం కంపల్సరీ 110% ఇండస్ట్రీలో మనకంటూ కొన్ని పేపర్స్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు ఇన్ని రోజులు సూచిక కోసం తయారు చేసుకున్నాం, ఇప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది లైఫ్. ఇప్పుడు మన తెలుగు సినిమాలన్నిటిలో మీకు ఇష్టమైన అంటే మీ పాటలు కాకుండా మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉంటే ఒకసారి మా కోసం అది పాట. నాకు అంటే వేటూరి సాహిత్యం అంటే చాలా ఇష్టం అండి. వేటూరి సాహిత్యంలో మాతృవేదనలో ఒక పాట ఉంది. ఆ పాటలో కవి ఎలా రాస్తారంటే, ఒక పువ్వు చెట్టు మీద ఉన్నప్పుడు దాని విలువ ఎలా ఉంటుంది, అది రాలిపోయినప్పుడు విలువ ఎలా ఉంటుంది అనగానే
ఒక స్త్రీ మొగుడు ఉన్నప్పుడు విలువేయాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్కి ఇప్పుడున్న ఈ యొక్క సిచ్యువేషన్, ఇప్పుడున్న జనాల మైండ్ సెట్, ఒక హస్బెండ్ అనే రెస్పెక్ట్ లేదు ఇప్పుడు, ఒక అత్త అనే భయం లేదు ఒక ఆడదానికి. అలాంటిది ఒక రెస్పెక్టబుల్గా ఇప్పుడు లేదు అదంతా. అందులో అప్పట్లోనే అంత రెస్పెక్టబుల్గా అంత మంచి సాంగ్ అంటే నాకు అది బాగా ఇష్టం. అందులో మాతృవేదనలో రాలిపోయే పువ్వాని కూరగాలెందుకే తోటమాలిని తోడు లేడులే వాలిపోయే పొద్దానీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయనే. ఆ పాట చాలా మంచి పాట. థ్యాంక్ యూ. అందరికీ నా వాయిస్ నచ్చుతుంది కానీ స్టూడియోకి వెళ్ళేసరికి అది సెట్ అవ్వట్లేదు. మాకు లైవ్లో ఉన్నప్పుడు కానీ అది మీ మేకింగ్ వీడియోలో చూసాము, మీరు అక్కడ శ్రేయవర్షులతో కలిసి పాడిన అది కానీ చాలా బాగా అనిపించింది. వాయిస్ కంప్లీట్గా బాగా అనిపించింది. అయితే ఇప్పుడు అలా వైకుంఠపురంలో ఒక సాంగ్ చేసింది రీసెంట్గా. అయితే దానికి అక్కడ ట్యూన్ అది ఉంటే ఇప్పుడు మీరైతే ఆ లిరిక్స్కి ఎలా ట్యూన్ చేస్తారు, ఏ విధంగా ట్యూన్ చేసి పాడతారు ఒకసారి మా కోసం? అంటే ఇప్పుడు అలా వైకుంఠపురం పాటని ట్యూన్ నేను చేయడం అన్నది అంటే ఆ అవకాశం మీకు వచ్చింది. ఇప్పుడు అలా వైకుంఠపురం అంటే నా స్టైల్ వేరేగా ఉండేదండి. ఇప్పుడు ఆయన అయితే నీకా టుక్క ఆ పాట స్టేట్ అమ్మడు. ఇప్పుడు ఆ పాటని ఆయన అనుకున్న స్టైల్లో ఇప్పుడు ఆయన ఒక ఫీల్ అనుకున్నాడు, దాన్ని పాడగలుగుతాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఏంటో, ఆ పాట రాయడానికి రీజన్ ఏందో, ఆ స్టోరీని బట్టి మనం రాయగలుగుతాం కదా. అప్పుడు అలా వైకుంఠపురం లాంటివి వస్తే అదంతా ఇప్పుడు ఆ పాట ఎక్కడికో వెళ్ళిపోయిందండి. కాపీ ట్యూన్ అయినప్పటికీ కూడా అది ఎక్కడికో వెళ్ళిపోయింది. 100 మిలియన్స్కి వెళ్ళిపోయిందంటే నెవర్ దెన్ మామూలు విషయం కాదు. అది కూడా దీనికి వాళ్ళు ట్యూన్ అలా చేశారు అంటే మీరైతే దానికి వేరే అంటే దీనిలో వేరియేషన్స్ నేను అడిగాను. ఆ లిరిక్స్కి మీరు ఒక ట్యూన్ ఇప్పుడు అనుకొని మీరు లిరిక్స్ని బేస్ చేసుకొని ట్యూన్ చేయమండి ఫస్ట్. ఇప్పుడు రాములో రాములా నా ప్రాణం తీసిందిలో రాములో అని ఆయన రాములో అని పాట పెట్టిండు. ఇప్పుడు రాములో అనే పదాన్ని మనం మార్చుకోవడం కాదు, నా ప్రాణం తీసింది అని నేను నా స్టైల్లో ఏదో డిఫరెంట్గా చేస్తాను. ఇప్పుడు ఆయన ఏంటంటే రాములో పెట్టి నా ప్రాణం తీసింది, గుండె మీద గాయం చేసిందే ఏదన్నా నేను నాకంటూ నా ఫ్యూ ఆఫ్లో నేను చేస్తాను అది. కానీ ఇప్పుడు ఆయన కాఫీ ట్యూన్కి నేను బేస్ బుల్డ్గా చేయలేను కదా, నాకంటూ ఒక బేస్డ్ ఉంటుంది, నేను దాన్ని బట్టే ఫాలో అప్ అవుతాను. అంటే ఇప్పుడు అయ్యన్ గారు మనం ఇండస్ట్రీలో చూసుకుంటే ఎక్కువ ఒక గ్రూప్ ఆఫ్ పబ్లిక్ వీళ్ళకి మాత్రమే సపోర్ట్ ఉంటుంది, క్యాస్ట్ బేస్డ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి బాగా మనకి టాక్. అంటే ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ అంటే వాళ్ళకి ఎవరో ఒకరికి మనం సింక్ అయితే అప్పుడే మనకు అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే మీరు బాగా తక్కువ కులం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకు అవకాశాలు దొరకట్లేదు అనేది ఒక మాట అందరూ అనుకుంటున్నది వాస్తవానికి. అయితే అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు మీరు దాన్ని నమ్ముతారు? నిజంగానే కుల రాజకీయాలు ఇండస్ట్రీలో కూడా ఉన్నాయి అని మీరు అనుకుంటున్నారా? అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, ఎవరి టీం వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఒక టీం వర్క్గా పనిచేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎంట్రీ చేయాలంటే చాలా టైం పట్టింది. ఈ కుల వ్యవస్థ అవన్నీ ఉంటాయో లేవో అంతవరకు మనం వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉండవచ్చు ఉండకపోవచ్చు, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి. మామూలు విలేజ్లోనే ఉంటుందండి. ఇప్పుడు మనం ఉన్నాం, మన దాంట్లోనే వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేనున్నాను, నా దాంట్లోనే నా వాళ్ళనే చూసుకోవాలని ఆలోచిస్తాను, నువ్వు నీ వాళ్ళని చూసుకోవాలని ఆలోచిస్తావు, అంతే ఉంటుంది. కానీ ఇవన్నది ఎక్కడ ఉంటుంది? యాక్చువల్లీ మన ఇంట్లోనే ఉంటుంది. పక్క ఇంటి వాళ్ళు మన ఇంట్లో అన్నం తినాలన్నా మనం ఏదో డిఫరెంట్గా ఫీల్ అవుతాం. వారు మంచిగా మనకు నచ్చితేనే. అంటే క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి 110% అందరి మైండ్లో ఉంటుందండి. ఉంటుంది కానీ ఎవరు ఎక్స్పోర్ట్ చేయలేరు. చెప్తారు, ప్రతి ఒక్కరు సపోర్షన్ చెప్తారు, కానీ అవన్నీ 110% ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో టాలెంట్ని తొక్కేస్తున్నారంటే అవకాశం అండి ఒకటి, అంతే. ఈ కులం మొత్తం అనేది నీకు నచ్చింది అనుకో 110% వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వు చేసే నీ పనిని నువ్వు నమ్ముకో, అదే నీకు కూరు పెట్టిద్ది.
ఈ క్యాస్ట్ ఇవన్నీ పెడతాయో లేదో తెలియదు, కానీ మన చేతికి అందాలంటే మనం కష్టపడాలి. అలాగే మనం అనుకున్న గోల్లో మనం కష్టపడి మన సత్తాయంతో మనం చూపించుకొని ఇక్కడ జనాలే మనకు అన్నం పెడుతున్నాడండి. మనకి జనాలు ఫాలోవర్స్ ఉన్నారనుకో, ఈ ప్రేక్షకులు మనల్ని ఆదరించారనుకో 110% ఇస్తారు. జనాలు మనం చూడనప్పుడు ఎవరు పెట్టుకున్నా మనం ఎవరు ఎందుకు పెట్టుకుంటారు? ఇప్పుడు జాదవాయన్ మ్యూజిక్ బాగుంది అంటేనే అది జాదవాయన్ మ్యూజిక్ సూపర్ రా, గుడ్ రా, బాగుంది, చూడాలి. అతను 1,00,000 మంది చూస్తే వాడు పెట్టుకునే వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 1,00,000 మంది చూస్తున్నారంటే ఈయనకు 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఫర్దర్. చిన్న చిన్న టిక్ టాక్లోనే ఇంత పెద్ద సెలబ్రిటీ అయిపోతున్నాడండి. ఎందుకు అవుతున్నాడు అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఇలా మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇలా వాళ్ళు ఇంటర్వ్యూ చేసి సెలబ్రేట్ చేస్తున్నారు, అంతే. దట్స్ ఇట్. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ అని ఎప్పటి నుంచో వింటున్నాం. ఇప్పుడు శ్రీరెడ్డి కామెంట్స్ కానీ అంత వల్గర్గా మాట్లాడడం కానీ ఏముంటుందంటే ఏమన్నంటే జరుగుతుంది కాబట్టి వాస్తవం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, బయట ఉన్న జనాలకి ఏం తెలియదు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని అడిగితే అందరికీ తెలుసు, బట్ ఎవరు చెప్పరు, ఓపెన్ అవ్వరు, నేను మాత్రం డేర్గా చెప్తాను అని శ్రీరెడ్డి అనడం కానీ. అంటే కాస్టింగ్ కోచ్ అనేది ఇండస్ట్రీలో బాగా ఎక్కువగా జరుగుతుంది. లేడీస్ అయితే కొంత వాళ్ళు అడిగింది ఇస్తేనే, కమిట్మెంట్ ఉంటేనే సినిమా ఓకే అవుతుంది, సాంగ్స్ ఓకే అవుతాయి అనే ఇలాంటి కమిట్మెంట్స్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర కూడా అవసరానికి ఒక సింగరు కమిట్మెంట్ ఇస్తే అవకాశం ఉంటుంది, లేదంటే అవకాశం ఉండదు పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం, మీరు ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అలాంటి వాటి మీద మీరు ఏమైనా చూసారా, ఎక్కడ జరిగిందా? ఏమండి, ఒకటే చెప్తున్నానండి, కాస్టింగ్ కౌచ్ అనేది ఒక ఇండస్ట్రీలోనే కాదండి. ఇండస్ట్రీ వాళ్ళు సెలబ్రిటీ కాబట్టి తెలిసిపోతుంది, కానీ అన్ని ఫీల్డ్లో ఉంటుందండి. నేను అన్ని ఫీల్డ్లో చూశాను. అన్ని ఫీల్డ్ ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాము, ఆమె బాగుందనుకో, నీ పని కావాలంటే నీకేం కావాలని ఇస్తారని కనెక్టివ్ ఉన్నాయి. డాక్టర్ వాళ్ళు ఉన్నారు, ఆ ఫీల్డ్లో ఉంటుంది. లాయర్స్ ఉంటారు, అన్ని ఫీల్డ్లో ఉండేది. అసలు ఏ ఫీల్డ్లో కాస్టింగ్ కౌచ్ లేదండి. కానీ జనాలు ఎలా ఉన్నారంటే ఇండస్ట్రీ ఒకటే కాస్టింగ్ కౌచ్, ఇండస్ట్రీ ఒకటే క్యాచింగ్. అవును, మరి ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉన్న 110% పిచ్చు ఎవరో చేస్తారండి. పెద్దోళ్ళు వాళ్ళు ఇష్టం ఉంటే చేసుకుంటాడు. నీకు ఇష్టం ఉందనుకో, నీతో కలిసి అన్నం తింటాను, ఇష్టం లేదనుకో ఎందుకు తింటా? శ్రీరెడ్డి ఎదగాలని అనుకుంది, టాలెంట్ని నమ్ముకొని ఎందుకు? అంటే శ్రీరెడ్డి దగ్గర టాలెంట్ లేదంట, అందుకని ఇలాంటి కామెంట్స్ చేస్తుంది. ఏందండి, ఇప్పుడు శ్రీరెడ్డి దగ్గర టాలెంట్ ఉందా లేదా అన్నది పక్కన పెట్టుకోండి. జనాలు శ్రీరెడ్డిని చూడగలుగుతారా? జనాలు శ్రీరెడ్డిని చూడగలుగుతారా? జనాలు ఏముందని అంటే ఒక అమ్మాయి అందంగా ఉండాలి, మోస్ట్లీ అవకాశం ఇచ్చి చూస్తే యాక్టింగ్ పరంగా జనాలు యాక్టింగ్ నచ్చుతుందేమో. నేనేమన్నా అంటే శ్రీరెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న వాస్తవం ఏమిటి నీకు తెలిసి? ఇప్పుడండి ఎప్పుడు చూడండి మీడియా మిత్రులకు అనేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను, ఎందులో కాస్టింగ్ కౌచ్ జరగట్లేదు, అన్ని ఫీల్డ్లో జరుగుతున్నాయి. కానీ అందరి పడి దేని మీద పడతారు తెలుసా? మా ఇండస్ట్రీ వాళ్ళ మీదే కాస్టింగ్ కౌచ్ జరిగింది, అవకాశాల కోసం వెతుకుతున్నాడు, అవకాశాలు ఇవ్వట్లేదు అని అంటున్నారు. కానీ అన్ని ఫీల్డ్లో జరుగుతుందండి. అంటే ఆమె కామెంట్స్ వెనక వాస్తవం అనేది ఉందా లేదా అనేది మా ప్రశ్న అనమాట. సో అది వాస్తవం లేదో మనం చూడలేదు కదండి. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? వాస్తవం ఇప్పుడు ఆమె అరుస్తుంది, అది వాస్తవం నిజం అంటే ఫేస్లు ఉంటాయి. 110% ఇలాంటివి జరుగుతూనే ఉంటుందండి. దాన్ని మనం పాయింట్ ఆఫ్ వ్యూ చేయడం కాదు. ఎవరికి నచ్చితే వాళ్ళు చేస్తారు. ఒక కెమెరామ్యాన్ ఉంటారు, హీరోతో కనెక్ట్ అవుతారు, ఇంకొకరు అతను ఉంటారు, ఇంకొకరితో కనెక్ట్ అవుతారు, నీకు అవకాశాలు ఇస్తారని ఆమె ఏదో ఆతృతలు ఉంటాయి, ఈయనకేముంది, అలాంటివి జరుగుతూనే ఉంటాయండి. అన్ని ఫీల్డ్లో జరుగుతాయి. అంటే ఇండస్ట్రీలోనే ఎందుకు అంత పబ్లిసిటీ అవుతుంది అంటే అది మనుషుల యొక్క మైండ్ సెట్ అంతే. వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే వ్యూస్ పెరుగుతాయి, వాళ్ళని పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఛానల్ రేటింగ్ పెరుగుతుంది. రేటింగ్ల కోసం ఏది పడితే అది చేస్తారు. అన్నిట్లో ఉన్నాయండి. కాస్టింగ్ కౌచ్ ఎక్కలేదండి చెప్పు నాకు విషయం కాదు. అన్ని ఏరియాలో ఉన్నాయి. రోడ్ల మీద, అరే ముంబైలో రోడ్ల మీద పడుకుంటుంటేనే లేదు, ఇలా లైసెన్స్లు పెట్టుకుని గల్లీలో ఉంటేనే లేదు. కానీ ఇక్కడ ఏదో ఆమె ఎందుకు వెళ్ళింది, ఆమె దేనికోసం వెళ్ళింది, ఇంకో పని లేదా అంటే నువ్వు ఈ పని చేస్తావు, ఇంకో పని చేయలేవా? పెళ్లి చేసుకో. లైఫ్ లేదనుకో, నీ దగ్గర టాలెంట్ ఉందా? బట్ నేనే కాదు, చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు చేస్తాడు.
అది మనకు సూటబుల్ కాదు, ప్రయత్నించు. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే అన్నిట్లో జరుగుతుంది కాబట్టి మా దాంట్లో జరిగితే తప్పే ఉంది అంటారు. మా దాంట్లో జరిగితే తప్పే ఉంది కాదు, ఇప్పుడు మా దాంట్లో ఎందుకు మా దాంట్లోనే జరుగుతుందని క్వశ్చన్ ఇస్తాం. మరి అందరిలో జరుగుతుంది మిగులో జరుగుతుందా అని క్వశ్చన్ ఇస్తాం. సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది పబ్లిక్ మోటివేట్ అయ్యి చేంజ్ అయ్యేవాళ్ళు. సినిమా నుంచి నేర్చుకునేది మనం చాలా, మీరే చెప్తుంటారు ఇండస్ట్రీ వాళ్ళు. సినిమా నుంచి మనం నేర్చుకునేది చాలామంది, సినిమా చూసి నేర్చుకోవాలి. సినిమా ఒక ఇన్స్పైర్ చేస్తుంది. నా జీవితం మార్చిందంటే పలానా సినిమా, నా జీవితం చేసిందంటే పలానా హీరో, అది ఇదని చెప్తారు. అలాంటి మోటివేషనల్ సినిమాలు ఇండస్ట్రీ ఇంత చేస్తుంది కదా జనాలకి, దాని మీద మా కళ్ళు ఉంటాయి. వాస్తవానికి ప్రతి మనిషి ఎందుకు చూస్తారంటే ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఉందనుకోని మీరు చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉందంటున్నారో అందుకని అక్కడ కాస్టింగ్ వచ్చారు. అంటే ఇంత మంచి దానిలో కూడా ప్రతి దానిలో జరుగుతుంది, అది వేరే విషయం. కానీ ఇంత మంచి మీరు మంచి 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 మేము జనాలకు అందిస్తున్నామని చెప్తున్నారు కదా, ఇక్కడ కూడా కాస్టింగ్ వచ్చి ఉంది. ఒక్కటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మంచి చెడులు అనేవి ఎక్కడైనా ఉంటాయండి. ఒక మనిషి దగ్గర రాముడిలోనే మంచి ఉంది, చెడు ఉంది. అంత గొప్ప దేవుడైన రాముడి దగ్గరే, రాముడు మంచి బాళ్ళు ఉన్నాడు, మంచి అనేది బాళ్ళు ఉన్నాడు. కానీ నేను రాముడు మంచి బాళ్ళు ఉన్నాడు, చెడు బాళ్ళు ఉన్నాడు. రాముడు అనేవాడు రావణాసుడికే నచ్చలేదు, అంటే చెడ్డోడైనట్టే కదా రావణాసుడు మైండ్లో. అందరు నచ్చాలని లేదు. నీ మా ఒకటే, సిగ్గు, నీతి, మానం, ఈ మూడు లేనిది సినిమా. నేను నమ్మేది సినిమాలో సిగ్గులో మానం కూడా ఉండదు. ఎందుకు ఉంటుందండి మానం? ఇప్పుడు అనుష్క సినిమా ఉంది, అనుష్క ఒక సినిమా తీసింది వేదం అని. అసలు క్యారెక్టర్ చూడ ఎలా ఉంది, పాపం జీవించేసింది, మానం పోయింది దాన్ని. సినిమా వరకు ఓకే, కానీ బయట సినిమా ఇండస్ట్రీలో వాస్తవం అంటే జీవితాల్లో, వాళ్ళ నిజ జీవితాల్లో దానికి విలువ లేదు అని అంటున్నారు ఇండస్ట్రీలో. భయ నేను ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రీలో ఇది లేదు, ఇది కాదు, ఇది ఇండస్ట్రీలోనే ఉంది, మిగతా ఫీల్డ్లో లేదు అనుకోవడం భ్రమ. అన్ని ఫీల్డ్లో అన్నీ ఉంటాయి, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. మనం ఒక ఫ్యామిలీలో ఉన్న వాళ్ళలోనే ఒక 10 మంది మంచి ఉంటారు, 10 మంది చెడుగా ఉంటారు. కానీ అదంతా వృద్ధి సినిమా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ వేస్ట్ కాలే అని పెట్టుకోవడం మైనస్. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు మైనస్ అంటున్నాను, ఇప్పుడు సినిమా వాళ్ళు అనగానే మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంది తెలుసా? సినిమా వాళ్ళు మీదే ఏడుస్తాడు. ఒక విషయం చెప్తున్నానండి, ఈరోజు నువ్వు ఎంతో బోర్ కొట్టినా కానీ నువ్వు ఏదో ఒక వీడియో చూడకపోతే, సినిమా వాళ్ళు వీడియో ఏదో ఒకటి చూడకపోతే నీకు రిలీఫ్ ఉండదు. ఇప్పుడు జరజర పాటను చూసి చాలామంది టెన్షన్లో ఉన్నప్పుడు నేను ఫోన్ చేసి చెప్పాను అన్నారు కదా. అంటే మంచి చేస్తున్నట్టే కదా, వాళ్ళ మైండ్ని రిలీఫ్ చేస్తున్నట్టే కదా. సినిమాలు మంచి కూడా చేస్తున్నారు కదా. మరి మంచిని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నప్పుడు చెడు ఉంది అంటే ఎవరో చేస్తాడు పని పాటను. కానీ అదొక్కటి పట్టుకొని, ఇప్పుడు మొన్న రీసెంట్గా ప్రియాంక రెడ్డి హత్య కేసు జరిగింది, మొగోళ్ళని ఉరిసి ఎన్కౌంటర్ చేసేసారు. అంతంత మాత్రాన మొగోళ్ళందరూ వేస్ట్గా అనుకోవడం పాయింట్ ఆఫ్ వ్యూ కాదు కదా. ఎవరో చేస్తారో లేదో తెలియదు. కొంతమంది పబ్లిసిటీ కోసం చేసుకుంటారు. అది చూసి మాతో ఈయన చేసిన అంటే నీ ఇష్టం, నీ ప్రమేయం లేకుండానే ఎవరు ఏం చేయలేరు కదా. శ్రీరెడ్డి అయినా ఎవరైనా సరే, నీకు ఇష్టం ఉంటే అవకాశం ఇస్తే నేను ఏదైనా చేస్తానని అన్నావు కాబట్టి ఆశ కలిగింది. నేను 10 రూపాయలు ఇస్తాను, నువ్వు ఈ పని చేసి పెట్టు అని నువ్వు ముందే 10 రూపాయల గురించి మాట్లాడావు. వాడు మైండ్లో 10 రూపాయలు పెట్టుకున్నా నీ పని గురించి పెట్టుకున్నాడు. అంటే 10 రూపాయలు రావాలంటే ఫస్ట్ పని చేయాలి. ఫస్ట్ 10 రూపాయలు అనే ఆశ చూపించావు కదా. మరి ఆశ ఎవరో ఒకరు చూపించారు, అదే పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటారు కదా. ఒక యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వైరల్ వీడియోస్ పెడితే వ్యూవర్స్ ఎక్కువ వస్తాయని అన్నాం అనుకో, నెక్స్ట్ ఫర్దర్గా ఏం ఆలోచిస్తారు, నేను కూడా 4 అలాంటి పెడితే నా ఛానల్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఒక్కళ్ళు ఎవరైతే అలవాటు నేర్పిస్తారో దాన్ని బట్టి గొర్రెల లెక్క మనం అలాగే ఫాలో అయిపోతూ ఉంటారు. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ కూడా ఎవరైనా ఒక ట్యూన్ కంపోజ్ చేస్తే అలానే ఫాలో అయిపోతారంట. మ్యూజిక్ డైరెక్టర్లు ట్యూన్లు వాటిని ఫాలో అవ్వడం కష్టం అని అలా కాదని అనేది. అంటే మీకు ఎలా చెప్తున్నా అంటే, ఒక మీడియా వాళ్ళు ఒక ఫార్మాట్ ఫాలో అవుతారు అంటే, ఇప్పుడు కాపీలు కొట్టుకుంటూ కూడా ఇండస్ట్రీలో అందరూ అలా ఫాలో అయిపోతున్నారు అనేది బయట కామన్. ఇప్పుడు కాపీ కొడుతున్నప్పుడు వినడం మానేయడం బెటర్ కదా. వినడం మానేయడం అంటే మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మీరు. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు తమన్ కాపీ ట్యూన్ అంటున్నాడు, తమన్ది సామాజ వర్గమైన తాపీ ట్యూన్ అని అంటున్నాడు. మరి 100 మిలియన్స్ ఎందుకు వెళ్ళింది పని లేకనా? అదే మేము ఏమంటున్నాం, అవకాశం ఇవ్వట్లేదు జనాలకి. అవకాశం జనాలు ఎందుకు వెళ్ళు, ఈ సాంగ్ బాగలేదు రిజెక్ట్, ఈ సాంగ్ కాపీ ట్యూన్ రిజెక్ట్, దీని ఏమింటారా అనుకోవాలి. అది కాపీ అని ఇంకా ఎక్కువ ఎందుకు వింటున్నారు? అరే సిగరెట్ తాగడం హెల్త్ డిపార్ట్మెంట్ మంచిది కాదురా బాబు అన్న సిగరెట్ తాగుతున్నాం కదా.
ఏది ఈ సొసైటీలో ఏది మంచి ఏది చెడు అనేది ఎవడు కైండ్ ఆఫ్ వ్యూ చేయలేదు. ఓకే, అది ఇండస్ట్రీయా, సిగరెటా, మంద, మగువన, అమ్మాయి, అన్నీ మంచిగున్నాయి, చెడుకున్నాయి. నెక్స్ట్ అంటే మీరు ఇండస్ట్రీలో నా గోల్ ఈ హీరోతో చేయాలి అంటే ఈ హీరోతో చేస్తే ఇంకా చాలు రా నాకు ఇంకా చాలు అని ఒక ఎవరన్నా ఉన్నారా? నేను అందరు స్టార్ హీరోతో చేయాలనేది నా గోల్. వీళ్ళందరితో చేసే సాలరా బాబు అనుకోవాలి, కానీ అవకాశం వస్తుంది దేవుడు. ఓకే, అంటే వీళ్ళ డైరెక్షన్లో ఈ హీరోతో చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఉంటుంది ఇండస్ట్రీ అనగానే పవన్ కళ్యాణ్తో చేయాలి 90%. పవన్ కళ్యాణ్తో చేస్తే చాలు ఒక పాట అయినా కానీ అని అనుకునే వాళ్ళు చాలా మంది. అలా మీకు ఏమన్నా డ్రీమ్? ఒకటి చెప్తున్నానండి, వెంకటేశ్వర స్వామిని గాల్లో పోయి చూడలేదు. ఫస్ట్ నేను స్టార్టింగ్ ఇక్కడ పెట్టెక్కాను. వెంకటేశ్వర స్వామి దాకా వెళ్ళడం అనేది నా గోల్. ఆ మధ్యలో అడవిలో వెళ్తున్నాను. ఆయన పెద్ద స్టార్లు వాళ్ళ ప్రపంచం అందరికీ తెలుసు. నేను మా అంటే తెలంగాణ, ఏపీ, కొన్ని రాష్ట్రాలకు తెలియవచ్చు. బట్ ఏంటంటే అక్కడ దాకా వెళ్ళాలంటే నాలో నేను అన్ని మెట్లెక్కి కష్టపడి పైకి వెళ్తే అప్పుడు నాకు వాళ్ళు అవకాశాలు పిలిచిస్తారు. నా దగ్గర మ్యాటర్ లేనప్పుడు నన్ను ఎందుకు వాళ్ళు పెట్టుకుంటారు? అంటే రాంప్రసాద్ని పెట్టుకోవాలి, జాదవాయన్, రాంప్రసాద్ నా పేరు, ఇప్పుడు అలియాస్ జాదవాయన్ మారిపోయాను. కాబట్టి ఏమంటున్నానంటే నా అవసరం వాళ్ళకు ఉందంటే 110% పెట్టుకుంటాను. అయితే మీరు ఇంతకుముందు సుధీర్ గురించి చెప్తారు. సుధీర్ రష్మికి ఆ సాంగ్ అయితే బాగా సెట్ అవుతుంది, ఒక కామెంట్ వచ్చింది అంతే. ఓకే, అట్లాంటి పబ్లిక్ కోరుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి. అంటే మీరు వెళ్ళి మాట్లాడి ఒప్పించి ఆ సాంగ్ మీద మళ్ళీ ఏమైనా చేసే ఆలోచన ఏమన్నా ఉన్నారా? సుడిగాలి సుధీర్తో మాట్లాడి, రేష్మితో మాట్లాడి నా పాట పెట్టుకున్నానని చెప్పడం. ఇప్పుడు నా పాట నచ్చితే స్టేజ్ షోలో పెడతాడు, నచ్చలేదనుకో నేను ఎంత పెట్టామన్నా పెట్టడం. ఓకే, ఒకటండి, జనాలు ఆదరిస్తే ఆటోలో తిరిగేవాడు ఆడికారులో తిరగలుగుతాడు. ఆటోలో తిరిగేవాడు ఆడికారు దాకా తిరగలుగుతాడు. అలాగే జనాల ఎక్స్పెక్టేషన్, జనాలు మంచిగా చూసి మంచి రెస్పాండ్ అయ్యి, అరే వీరు చాలా కష్టపడుతున్నారు, 10 మందికి పంపిద్దాం ఈ టాలెంట్ని, 10 మందికి ఇంకో 10 మంది పల్లి నేను ప్రపంచాన్ని అందరి పరిచయం చేయాలని జనాలు అనుకుంటే 110% నేను సక్సెస్. కానీ ఇది బాగలేదురా లైట్ అని రిజెక్ట్ చేసేస్తే ఎండ్ ఆఫ్. ఓకే, మీరు ఆర్ నారాయణ మూర్తిని కలిసానని చెప్పారు. అంటే ఆయన వ్యక్తిత్వం అంటే బేసిక్గా అందరూ ఏమంటారు అంటే ఇండస్ట్రీ దేవుడు అండి ఆయన, అంతే సింపుల్గా ఉంటాడు. సింప్లిసిటీ అన్నీ ఉన్నా కూడా సింప్లిసిటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. నేను ఒక విషయం ఎందుకు చెప్తున్నాను అంటే జబర్దస్తులు చేస్తున్న వాళ్ళందరూ సొంత ఇల్లు కొనుక్కున్నాడు. అందరు మ్యాక్సిమం చాలామంది కొనుక్కున్నారు. ఎందుకంటే రూపాయి సంపాదించుకున్నాడు, పెట్టుకున్నాడు, కష్టపడుతున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు. కానీ ఆర్డినరీ ఏమైతే ఇల్లు కొనుక్కోకపోవడానికి ఆయన రోడ్ల మీద తాగి తిరిగి అలాంటివి లేవు. ఆయన కొన్ని సేవా దృక్పథాలు, సేవకి తగ్గిన పనులు చేస్తున్నాడు అనుకుంటా. సింప్లిసిటీ, చాలా సింప్లిసిటీ ఆయనకి, నడుచుకుంటూ వెళ్ళిపోవడం. ఆయన ఏదో ఆయనలాగా ఆయన బతుకుదాం అనుకున్నాడు. ఆయన ఒక దేవుడు అంతే. అలాంటి చేయడండి, అంటే బేసిక్గా నేను అలాంటిది ఉండదు. నాకు నెక్స్ట్ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ప్రజెంట్లీ. కనలేదే నువ్వు అని ఒక మూవీ, ఇంకో 2 మూవీలు ఉన్నాయి. అవి టైటిల్ ఖరారు చేయలేదు వాళ్ళు, అది కూడా డిస్కషన్ చేయదు. 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, పెద్ద సింగిల్తో ప్లానింగ్ ఉంది. అంటే మీరు ఫ్యూచర్లో పెద్ద హీరోలతో చేసే అవకాశం ఏమైనా? ఇప్పుడు ఇతను కూడా ఇప్పుడు కనలేదు నువ్వు అని అభినయ్ కదా, కొంచెం ఫేమ్ ఉన్న అతనే. ఇక దాని తర్వాత ఏమో చెప్పలేమండి. 110 మన వర్క్ని ప్లానింగ్స్లో కానీ అలా ఏమన్నా టచ్ కానీ అలా మీకు ఏమన్నా పరిచయాలు కానీ? ఇప్పుడు విజయ్ దేవరకొండ సెన్సేషనల్ స్టార్, అలా ఇప్పుడు విజయ్ దేవరకొండతో పనిచేయాలని నాకుంటుంది, ఇంకో హీరోతో పనిచేయాలని నాకుంటుంది, అందరితో ఉంటుంది. కానీ ఆ లైన్ వచ్చి సెటప్ అయ్యి మన అగ్రిమెంట్ వచ్చినప్పుడే అనుకుంటాం, టైం వచ్చినప్పుడు వస్తుంది. ఓకే, సరే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ జాదవాయన్ గారు. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆడియన్స్, నన్ను అంతగా ఆదరిస్తున్నారు కాబట్టి మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు వచ్చే అన్ని వీడియోస్ నేను ఎక్కడికో తీసుకెళ్ళాలి, నేను చాలా కష్టపడి పైకి వస్తున్నాను. మీరే నా ప్రేక్షక దేవుళ్ళు, మీరు ఆదరిస్తే చాలు, అదే నాకు కోటి వందనాలు. నా పాటలు విని 10 మందికి షేర్ చేస్తారు, నన్ను ఇంకా ఒక్కొక్క మెట్టు ఎదిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ లాట్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. జాగృతి న్యూస్, ప్రతి అడుగు రేపటి ముందడుగుగా.
సైనింగ్ ఆఫ్, నేను మీ భాను ప్రకాష్.